ప్రైజ్ ద లార్డ్. మరి ఇక నూతన ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం. లేవియ ఖండము 20 అధ్యాయం 24 వచనం. లెవిటికస్ 20:24. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చెదను. And I will give it unto you to possess it, a land that floweth with milk and honey. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. చూడండి, మన యొక్క జీవితాల్లో లేకపోతే కుటుంబాల్లో చూస్తున్నప్పుడు పిల్లల విషయమై మనం ఎంతో ఆలోచిస్తూ ఉంటాం. వారి యొక్క క్షేమం కొరకు, వారి యొక్క మేలు కొరకు అనేక రీతిలుగా వారిని హెచ్చరిస్తూ ఉంటాం, గద్దిస్తాం, బుద్ధి చెప్తూ ఉంటాం. కొన్నిసార్లు వారు దూర ప్రాంతంలో ఉన్నప్పుడు అంటాం, ఎరా గుర్తున్నాయా నేను చెప్పిన మాటలు. ఎందుకంటామన్నట్లా అంటే మనం చెప్పిన మాటలు వారికి గుర్తుంటే అది వారికి క్షేమాభివృద్ధిని కలిగజేస్తాయి, మేలు చేస్తాయి, వారికి ఆశీర్వాదకరము. తల్లిదండ్రులు మనము అంత విధముగా మన పిల్లల విషయమై ఆలోచిస్తున్నప్పుడు పిల్లరా పరలోకపు తండ్రి మన విషయమై కూడా ఇంకా ఎంతో శ్రద్ధ కలిగి ఆలోచించే దేవుడు. కాబట్టి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశము, సమృద్ధి అనేటువంటి జీవితం, శాంతి సమాధానంతో కూడినటువంటి జీవితము మనకి ఇవ్వాలని తన యొక్క మార్గములు కట్టడలు మనకు బోధిస్తున్నారు. పిల్లరా మనకి ఇష్టమైన రీతిలో మనము జీవిస్తే నష్టపోతామని, దేవునికి ఇష్టమైన రీతిలో జీవించాలని పిల్లరా అనేకమైనటువంటి మేలుకరమైన మాటలు మనకు వినిపిస్తున్నారు. నా ప్రియ సహోదరి, మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు, మన యొక్క హృదయ పరిస్థితి మనకు తెలుసు. అయితే దేవునికి ఇష్టమైన రీతిగా మన హృదయం ఉన్నట్లయితే, మన జీవితం ఉన్నట్లయితే, మన నడవడి ఉన్నట్లయితే అది మనకు మేలు, మన పిల్లలకు మేలు. అది గొప్ప స్వాస్యం అండి. ఇలాంటి స్వాస్యం ఇవ్వడానికే యేసు ప్రభువు తన విలువైనటువంటి ప్రేమను ఆ కల్వరిలో నీ కొరకు నా కొరకు చూపెట్టినారు. మరి ఉదయకాల సమయంలో ఆయన యొక్క మార్గములు కట్టడలు మనం ప్రేమించినట్లయితే మనము మన కుటుంబాలు పాలు తేనెలు ప్రవహించే ఆ దేశం వలె సమృద్ధి అయినటువంటి జీవంతో జీవిస్తాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మాటలు ఎంత మధురమైనవి ప్రభువా. ముత్యాల మూటలు మీ మాటలు మా జీవితాల్ని పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క సమృద్ధి అయినటువంటి జీవంతో నింపే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క మాట, మీ స్వరము మేము విన్నట్లయితే అది మాకు మేలు ప్రభువా. కాబట్టి ఎక్కడ ఏ విధముగా మా జీవితం ఉన్నదో మాకు తెలుసు. కాబట్టి ఉన్న పరిస్థితుల్లో నుంచి విడిచిపెట్టి మీ వద్దకు వస్తే మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారు, కరుణిస్తారు, కృప చూపెడతారు. సమృద్ధి అయినటువంటి జీవము, శాంతి సమాధానము, మేలుకరమైనటువంటి జీవితం మాకు ఇస్తారు. అలాంటి కృపను ఉదయకాల సమయంలో మా అందరికీ దయచేయండి ప్రభువా. మా కుటుంబాలు మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఎవరు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారో అది మీకు తెలుసు. హృదయ స్థితిలో ఎరిగిన దేవుడవు. కాబట్టి మా యొక్క ఆశ కొలది, మా హృదయము కొలది ప్రభువా, మా ఆశను తీర్చి అది మీకు మహిమకరముగా మేము జీవించడానికి సహాయం ఇచ్చేయండి. కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి అవసరతను యేసు ప్రభువా కృప చూపెట్టండి, తీర్చండి నాయన. ప్రతి ఒక్క భయం నుంచి, నిరాశ నిస్పృహ నుంచి, పిరిగితనం నుంచి, అవిశ్వాసం నుంచి మాకు జీవమని మమ్మల్ని మా కుటుంబాలు మీ చేతికి అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి ప్రతి కీడు అపాయాల నుంచి తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.